ఈ గొంతు ఎవరు చేశారు? దేవుడు చేశాడు. మరి ఈ గొంతుని ఎవరికి ఉపయోగిస్తున్నావు? ఆఫీసులో ఉపయోగిస్తున్నావు. నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావు? చండాల తిట్లు తిట్టడానికి, బూతులు మాట్లాడడానికి, ఎప్పుడు కుళ్ళుకోవడానికి, తిట్టడానికి, వ్యసనపడడానికి, అసూయపడడానికి ఉపయోగిస్తున్నావు. కాదు, ఈ గొంతు దేవుని కోసం పాడాలి. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని కనపడతాం గట్టిగా. నా బిడ్డలారా, దేవుడిచ్చిన గొంతుని దేవుడి కొరకు ఉపయోగించండి. నీ బిడ్డలో ఈ గొంతు దేవుడికి ఉపయోగపడాలి. ఈ చేతులు వ్రేళ్ళు దేవుడికి ఉపయోగపడాలి. ఈ కాళ్ళు చేతులు దేవుడికి ఉపయోగపడాలి. పరలోకం ఉందని చెప్పాలి, నరకం ఉందని చెప్పాలి, మనిషికి చావు లేదని చెప్పాలి, ఆత్మకి మరో జీవితం ఉందని చెప్పాలి. ఈ ఆత్మకి మరో జీవితం ఉంది కాబట్టి పరలోకము నుండి భూమి మీదకి నరావతారిగా మానవుడిగా భూమి మీదకి వచ్చి మనందరి కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు.